ఇక దేవుడు ఘనంగా జరిగించున్నాడు గనుక దేవుని మహిమపరచుటకు, దేవుని ఘనపరచుటకు దేవుడు రాత్రికాల సమయంలో గొప్ప అవకాశం ఇచ్చినాడు. అలాగనే ఉదయకాలున్న ఈ స్తుతికోడిగా జరుగుటకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ దేవుడు ఆరాధన ద్వారా, పాటల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. అలాగనే దేవుడు ఇచ్చిన సమయమును బట్టి ఈ వర్తమానంలోకి దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన వాక్యమును బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ నామను బట్టి వేలాది వందనాలు తండ్రి. అయా, నిలబడి ఉన్నవాడు నేను, వాక్యం ద్వారా నాతో మాట్లాడమన్నది మా హృదయాలకి రాజాపురు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అనేక బిడ్డలు వింటూ ఉన్నారు రాజాపుర తండ్రి. వారి హృదయాలు ఇంకేదైనా కొదవ ఉన్నట్లయితే ఆ కొదవ ద్వారా మాట్లాడి రాజాపుర తండ్రి హృదయాలు సరి చేసుకునేందుకు కృపను అనుగ్రహించమని యేసు నామములో రెడీ పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన రూబెన్ మినిస్ట్రీస్కి, డేవిడ్ పాల్ అయ్య గారికి, అలాగే ప్రెసిడెంట్ యేసరత్నం అయ్య గారికి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకున్నాం. వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 121 7వ వచనం చదువుకున్నాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలియందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాగ్దానము ప్రతి ఒక్క వాహనం మీద మనం ఏం చేస్తామంట, అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు? యెహోవా నీ రాకపోకలియందు కాపాడును, ఏ అపాయము నీకు రాకుండా. ఎందుకు ఈ వాగ్దానం రాయబడుతుందంటే, నువ్వు కొన్న వాహనము కావచ్చు. ఎవరికి అప్పచెప్తున్నామంట మనము? దేవునికి. అయ్యా, నా రాకపోకలందు నువ్వు కాపాడుతావని వాగ్దానం చేసి ఉన్నావు కనుక ఈ వాగ్దానము ప్రకారం నన్ను కాపాడము. మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానము ప్రకారం కూడా మనం కూడా ఏం చేయాలంట? జీవించాలి. మరి నువ్వు ఏదైతే నీ వాహనాన్ని కాపాడాలి, నన్ను కాపాడని చెప్పేసి మనం ఏదైతే అప్పచెప్తున్నామో, నీ హృదయాన్ని కూడా ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి. మరి అప్పచెప్పినప్పుడే కదా మనం దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉదయకాలం బిడ్డల్ని స్కూల్లో అప్పచెప్తూ ఉంటాం. ఎవరికి అప్పచెప్తామంట? మనము టీచర్కి అప్పచెప్తాం. టీచరు స్కూల్ అయిపోయే వరకు కాపాడే బాధ్యత ఎవరిది? టీచర్దే. మరి మనము కూడా మన దేహాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. దేవుడికి అప్పచెప్తే ఆ సమయం వరకు కాచి కాపాడువారు ఎవరంట? ఆయనే. కాబట్టి దేవుడి ఈ వాగ్దానం రాయటానికి కారణం ఏమనగంటే, మనము దేవునికి ఉదయకాలాన అప్పచెప్పాలి. మనం మాట్లాడే పెదవుల ద్వారా ఉదయకాలం లేవగానే మొట్టమొదట ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పచెప్పాలి. చూద్దాం, మరో వాక్యంలో చూసుకొని మళ్ళీ వద్దాం ఇక్కడికి. 1 యోహాను 5:14. 1 యోహాను 5:14. యోహాను. మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనం మనవి ఆలకించును. హల్లెలూయా. మనం ఎవరి చిత్తానుసారంగా జీవించాలంట? ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన మనవి ఆయన ఆలకించు. ఇక్కడే మీ ఇందాక దేవుడు కీర్తన గ్రంథం ద్వారా ఏం మాట్లాడుతాడంట? ఏ అపాయము రాకుండా నేను కాపాడుతాను. మరి అక్కడేమో దేవుడు ఏమనంట? నీ మనం ఆలకించేవాడును నేనే. ఎలా ఆలకిస్తాడు? మనం మలివి ఒట్టిగా వాక్యం రాసుకోగలనే ఆలకిస్తాడు దేవుడు? గృహంలో వాక్యం రాసుకోగలని దేవుడు ఆలకిస్తాడా? మనము దేవుడు లేదు. దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు?
ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు ఎందుకు సింహాల బోన్లో వేయబడి ఉన్నది? ప్రార్థన ద్వారా ఆయన సింహాల బోన్లో వేశారు. మరి ఎవరికి అప్పు చెప్పి వెళ్ళాడు సింహాల బోన్లోకైనా? దేవునికి ఉదయకాలం లేచి ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన 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 ద్వారానే ఉన్నది. కానీ ఆయన దేహము ఎవరికి అప్పు చెప్పి వెళ్ళాడంట? దేవునికి అప్పు. చదవండి, మళ్ళీ చదవండి బ్రదర్. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా తన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మొట్టమొదటిగా రాయబడి ఏముందని అక్కడ? నా ధైర్యము. ఎవరంటే ఆయన ధైర్యము. ఇప్పుడు దానియేలు ధైర్యం ఏమై ఉన్నది? అక్కడ దేవుడై ఉన్నాడు. ఆయన ధైర్యము దేవుడై ఉన్నాడు కనుక సంతోషంగా ఎక్కడికి వెళ్ళాడు? సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం నా రాకపోకలేంది యెహోవా కాపాడనని చెప్పేసి ఏ ధైర్యంతో నువ్వు వెళ్తా ఉన్నావు? ప్రార్థన జీవితం ఉన్నట్లయితే ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ప్రార్థన జీవితం లేకుండా మనం వెళ్ళగలుగుతామా? లేదు. యెహోవా ఈ గృహాన్ని ఆశీర్వదించును. ఎలా నువ్వు చెప్పగలుగుతావు ఈ గృహాన్ని దేవుడు ఆశీర్వదించగలుగుతాను? ఉదయకాలం లేచి నీ మొట్టమొదటి నీ పెదవుల ప్రార్థన ఎవరంటే ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. మరి దానియేలు ఎవరు స్తుతించాడు? మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడే? ఉదయకాలం లేచి దేవునితో మాట్లాడినాడు కనుక సింహాల బోన్లోకి వెళ్ళగానే ఏ ధైర్యం తెలియనా? నా ధైర్యము యెహోవాయే. హల్లెలూయా. ఆయన ధైర్యం ఏమైనదంట? యెహోవాయే. ఆయన ధైర్యం యెహోవా అయినది కనుకనే ఇక్కడ వాక్యంలో రాయబడిన నా ధైర్యము దేవుడే, అందుకే నేను సంతోషంగా నన్ను తిరిగి నడిపించేవాడు కూడా ఆయనే. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. వారు ఏ ధైర్యంతో లోపలికి వెళ్ళారంట? ఈ వాగ్దానము ప్రకారమే వారు కూడా ధైర్యంతో వెళ్ళారు. నా ధైర్యము యెహోవాయే. ఎందుకంటే నేను మొట్టమొదటి ఉదయకాలం లేచినప్పుడు నా తండ్రి అయిన దేవునికి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నన్ను విడిచిపెట్టువాడు కానే కాదు. ఈరోజు ప్రవక్తలైన వారిని ప్రతి ఒక్కరూ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు మనల్ని విడిచిపెడుతున్నాడంటే మన ఉదయకాలం లేచి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం? ఈరోజు స్తుతి కోరిక ఏర్పాటు చేయబడినది. మొట్టమొదటి ఎవరితో మాట్లాడాలని ఏర్పాటు చేయబడి ఉన్నది కోరిక? దేవునితో. ఉదయకాలం లేవగానే ఎవరితో మాట్లాడాలంట? దేవునితో. హల్లెలూయా. ఎవరితో మాట్లాడితే మేలు కలుగుతుంది అంటే ఇప్పుడు దేవునితోని మాట్లాడితే మేలు. మరి దానియేలుకి మేలు కలిగిందా లేదా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు దేవుని మేలు కలిగిందా లేదా? మరి ఏలియా ఆ ప్రాంతం అనేక మంది ఉన్నారు, మరి ఏలియా మాత్రము ఒక్కడే. మరి సవాలు విసిరాడా లేదా? ఎందుకు విసిరాడు? ఏ ధైర్యంతో? ఇందాక మనం చదువుకున్న వాక్యము ప్రకారం ధైర్యంతోనే కదా ఆయన. మళ్ళీ చదవన వాక్యం 5:14. ఎవరిని బట్టి అంట? క్రీస్తును బట్టి మనకు కలిగిన. హల్లెలూయా. ఎవరిని బట్టి అయినా అక్కడ సవాలు విసిరాడు. అక్కడ యేసును బట్టే నా తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే అక్కడ అందరికీ ఏం చేశాడంట? సవాలు విసిరాడు. ఒకవేళ ఆయన ప్రార్థనలో లేకపోయినట్లయితే, ఉదయకాలం రోజు దేవునితో మాట్లాడకపోయినట్లయితే ఆ ధైర్యం ఆయనకు వచ్చేదా? లేదు. మరి ఉదయకాల ప్రార్థనలో ఎన్ని మేలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దగ్గరగా మనకి కాపుదల దేవుడు ఇస్తా ఉన్నాడు. మరి అక్కడ ఆయన సవాలు విసిరాడంటే ఏ ధైర్యం అంట? క్రీస్తు అనే ధైర్యమే. మరి ఆ ధైర్యం ఈరోజు నీలో ఉందా? ఒకవేళ ఆ ధైర్యాన్ని మనం కోల్పోతున్నామంటే, సమస్యకు దగ్గర నలిగిపోతున్నామంటే, శ్రమకు దగ్గర అవుతున్నామంటే, ప్రతిరోజు నిందల చేత అవమానాల చేత మనము కుటుంబంలో భరిస్తూ 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 ఇంకో నలిగిపోతున్నామంటే దానికి కారణం ఏమనకంటే ఉదయకాలంలో మొట్టమొదట నీవు నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి వీరంతా దేవునికి అప్పచెప్పి ఉన్నారు. వారి దేహమును మొత్తం, అయ్యా ఈ దేహము సర్వస్వం ఇచ్చిన వాడివి నీవే, నీకే అప్పచెప్తున్నాను, నా శ్రమ, నా వేదన, నా సమస్య నీవే ఉన్నావు. మరి ఎస్తేరు విషయంలో అంత శ్రమ ఆమె మేనుకొచ్చినప్పుడు ఉపవాసం ఉండి ఎవరికి అప్పచెప్పిందంట? దేవునికి. మరి ఆమె ధైర్యం ఏమై ఉన్నది? ఆమె కత్తి పట్టుకొని యుద్ధం చేసిందా? చేయలేదు. ఎవరన్నా బతిలాడుకుందా?
అయ్యా నా రాజ్యం మీదకి అనేకులు వస్తున్నారు, వచ్చి యుద్ధం చేయండి అయ్యా, నాకు సపోర్ట్ చేయండి అని ఎవరు నన్ను అడిగిందామే? మరి ఆమె ధైర్యం ఏమై ఉన్నది? క్రీస్తే. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను విడిచిపెట్టువాడు, కానీ నా ధైర్యం యెహోవా అయి ఉన్నది. నా ప్రార్థన నా మనం ఆలకించేవాడు ఆయనే. మరి ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? మన కుటుంబంలో సమస్య ఎందుకు పోవట్లేదు? మన భర్త జీవితంలో మారుమనసు ఎందుకు రావట్లేదు? బిడ్డల విషయంలో ఉద్యోగం ఎందుకు రావట్లేదు? ప్రతిదీ కూడా ధన విషయంలో ప్రతిదీ కూడా మనము ప్రతిరోజు కృంగిపోతూ ఉన్నామంటే దానికి కారణం ఏమనంటే నీ మొట్టమొదటి అర్పణ దేవునికి ఉదయకాలం ఇవ్వట్లేదు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వట్లేదంట? మరి మనం ఇది ప్రతి నెలలో శుద్ధి కూడక ఉదయకాలం 4:30కి జరగాలి అని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఉదయకాల ప్రార్థన దేవునితో మాట్లాడాలని. ఎవరితో మాట్లాడాలని? మరి మన సంఘంలో ప్రతి వారం ప్రతి నెలలో మనం ఉదయకాలం దేవునితో మాట్లాడాలని సంఘానికి నేర్పిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఇది ఒట్టిగా మనం నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకొని ఒట్టి మందిరంలోనే కాదు, ఇది మందిరానికి నేర్పించడానికి ఉదయకాల ప్రార్థన దేవుడు మాతో మాట్లాడబోతున్నాడు. మీతో కూడా మాట్లాడతారు. మీరు కూడా ఉదయకాలం లేచి దేవునితో మాట్లాడితే మీకు కావాల్సిందన్నీ సమకూర్చేవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. వారికి సమకూర్చిన దేవుడు, దానియేలుకి సమకూర్చిన దేవుడు, ఎస్తేరుకు సమకూర్చిన దేవుడు, ఎలీషాకి ఏలియాకి సమకూర్చిన దేవుడు ఈరోజు కూడా మనకి కూడా సమకూర్చాలంటే మనం ఉదయకాలం లేచి ఎవరితో మాట్లాడాలి? మరి చూడండి, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడువాడును నేనే. నువ్వు మాట్లాడితే దేవుడు నిన్ను కాపాడతాడు. మాట్లాడకుండా కాపాడతాడా? లేదు. రాయబడిన ప్రకారము అడుగుడి మీకు ఎలా అడగాలి? ఉదయకాలం లేచి దేవుని అడగాలి. వారు అడిగారు కనుకనే వారు పొందుకున్నారు. నువ్వు అడగట్లేదు కనుకనే నువ్వు పొందుకోలేకపోతున్నావు. ప్రతిరోజు విసుకక దేవుని అడగాలంటే ఎలా అంట? విసుకక, ఇచ్చు వరకు. మరి ఆ పేద విధవరాలు ఎలీషా దగ్గరికి పదే వెళ్ళింది. ఏ ధైర్యంతో వెళ్ళింది? ఎలీషా ఏమన్నా ఇస్తాడని వెళ్ళిందా? ఆయన ఎవరిని పోలి వెళ్ళిందంట? ఆమె క్రీస్తుని పోలి. నా ధైర్యము క్రీస్తే, నన్ను నా బిడ్డల్ని కాపాడువాడు ఆయనే. మరి ఎలీషా అక్కడ ధనం ఇచ్చాడా లేకపోతే ప్రార్థన జీవితం నేర్పించాడా? హల్లెలూయా. ఏం నేర్పించాడంటే అక్కడ? ధనం ఏమైనా ఇచ్చాడా? ఆయన దగ్గర ధనం లేకనా, ఆస్తి లేకనా, 1 ఎకరా పొలం రాయలేకనా? ఆయన ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలమని ఆమె హృదయంలో నాటబడుటకు దేవుడు ఆమెకి ఏం చెప్పాడు? ఏం ప్రేరేపించాడు? నీవు నీ కుటుంబం నీ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి ఏదైనా అపాయం వచ్చిన వారికి ప్రార్థన ద్వారా మేలు జరిగిందా? వారికి మేలే జరిగింది కదా. మరి ఆమె ధైర్యం ఏమై ఉన్నది? క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆమె ధైర్యం ఏమైనది? క్రీస్తే ఉన్నది కనుక ఆమె బ్రతుకున్న దినములన్నీ ఏ అపాయమైనా వచ్చిందా? కొత్త ఏమైనా వచ్చిందా? ఏది కూడా రాలేదు. మరి అంత దేవుడు ఏదైతే ఆయనకు ధైర్యాన్ని నింపి ఉన్నాడో ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ధైర్యము నింపకపోవటానికి కారణం ఏమంటే దేవునితో మనము రోజు మాట్లాడట్లేదు. మాట్లాడితే జవాబు ఇచ్చేవాడు. నీకు జవాబు కావాలి. నీ హృదయంలో ఉన్న ప్రతి వేదనకు సమాధానం రావాలి. సమాధానం రావాలంటే నువ్వు క్రీస్తుతోటి మాట్లాడాలి. నువ్వు క్రీస్తుతో మాట్లాడట్లేదు కనుకనే నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ సంపద విషయంలో, నీ ఆరోగ్య విషయంలో దేనికి కూడా సమాధానము రావట్లేదు. ఆ సమాధానాలన్నీ అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఆ సమాధానం నీకు రావాలంటే నువ్వు ఉదయకాలం లేచి క్రీస్తుతో నీవు నీ పెదవుల ద్వారా మొదటి అర్పణ దేవునికి ఇవ్వాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంట? ఉదయకాలం ఏం చేస్తారంట? కూతురు మొఖము, కొడుకు మొఖం ఏం చేస్తారంట? చూస్తారమా లేదా? మరి సృష్టించిన వాడెవరు? దేవుడే. మరి క్రీస్తుతో నీవు ఉదయకాలంలో క్రీస్తుతో ముఖాముఖిగా దేవునితో నీవు మాట్లాడకుండా నీ కుటుంబ సభ్యులతో చూస్తే వారా నీ జీవితంలో మేలు చేయవారు కాదు. నీవు క్రీస్తుతో ఎన్ని రోజులు సావాసం చేయకుండావో అన్ని రోజులు ఆశీర్వాదం అనే ప్రయాణంలో మనం చేయలేం.
మేలనే ప్రయాణం మనకు రాదు. నువ్వు క్రీస్తుతో ఎన్ని రోజు ప్రయాణం చేస్తూ ఉంటావో ఆ ప్రయాణం చేసిన దినములన్నీ కూడా నీకు మేలుకరంలే. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం యోహాను 14:27. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నేను ఆ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు. ఏమంట దేవుడు ఏం చెప్పాడంట? లోకం ఇచ్చినట్లు నేను ఏది ఇయ్యనయ్యా మీకు, నీ హృదయమును కలవరపడనీయకము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతుంటే, లోకం ఇచ్చినట్టు నేను ఇయ్యలేదయ్యా నీకు, నీ హృదయమును కలవరపడనీయకమే. ఎందుకు? క్రీస్తు నీకు తోడుగా ఉండగా నీకు కలవరం ఎందుకు? బెంగెందుకు? దిగులెందుకు? ఏలియా ఆహారం కోసం ఎక్కడైనా బాధపడ్డా? అయ్యో నాకు ఆహారం దొరకదేమో, నేను అడవుల్లో వెళ్తున్నాను, కలవరపడ్డా ఆయన? ఎవరి చేత పంపించాడంటే ఆహారము? కాకోలముల చేత మాంసమును రొట్టెను పంపించాడు. కలవరపడ్డాడు ఆయన? లేదు. లోకం ఇచ్చినట్లు నేను ఇయ్యను నీకు, లోకముల శ్రమ నీకు ఇయ్యను, నీకు కావాల్సింది పంపించువాడును నేనే. మరి ఆయనకు పంపించిన దేవుడు మనకు పంపించడా? ఆయన ఎందుకు కలవరపడలేదు? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, క్రీస్తు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఆయన సాగి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతాను. మరి నా జీవితంలో దేవుడు ఎందుకు కలవరపడుతున్నానంటే, నేను క్రీస్తుతో నడవట్లేదు, క్రీస్తులో జీవించట్లేదు, క్రీస్తుతో నేను మాట్లాడట్లేదు. అందుకే నా హృదయం దినదినము కలవరపడతా ఉన్నది, శ్రమకు గురవుతూ ఉన్నది, శోధనకు గురవుతూ ఉన్నది, కృంగిపోతూ ఉన్నాను. సమస్య వెనుక సమస్య నన్ను వెంటాడుతూ ఉన్నది. కారణం ఏమనంటే క్రీస్తులో నేను నడవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రీస్తులో నడిచిన వారికి ప్రయాణం ఎంత కఠినమైనా కానీ అది మేలుకరంగానే ఉంటుంది వారికి. వారు వెళ్ళే ప్రయాణంలో ప్రతిదీ కూడా సమస్త ఆటంకాలు దేవుడు తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. మరి వీరి జీవితంలో అన్నీ తొలగించుకుంటూ దేవుడు వెళ్ళాడు. మరి మన జీవితంలో ఎందుకు తొలగించట్లేదంటే, నీవు రోజు క్రీస్తుతో మాట్లాడట్లేదు. మరి వాడితో మాట్లాడిన వారందరూ దీవించబడి ఉన్నారు. మరి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? మనకు సమయం లేకనా? ఆరోగ్యం సరిగా లేకనా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి కూడా మనం మాట్లాడలేదు. ఒక వ్యక్తి రక్షణ బాప్టిజం తీసుకున్నాడు, మళ్ళీ మద్యము సేవిస్తూ ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఆయన వయసు 50 సంవత్సరాలు దాటింది. అయితే ప్రార్థన చేయడానికి కిమ్స్ హాస్పిటల్కి వారు పిలిచారు. ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి, డయాలసిస్కి ప్రిపేర్ అవ్వాలి ఇంకైనా. అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమని అడిగాడంటే, అయ్యా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నేను బ్రతికితే ఏంటంట, నేను బ్రతికితే దేవుని పరిచర్య చేస్తా. ఏం చేస్తారంట? బ్రతికితే ఏం చేస్తారంట? 30 సంవత్సరాల దేవుడిని ఇతను ఎప్పుడు మాట్లాడలేదా? రక్షణ పొంది ఉన్నావు కదా, రక్షణ పొంది దేవుని వర్తమానం వింటూ ప్రభుబల్లో పాలుపొందుతున్న నీవు దేవునితో మాట్లాడలేదా? ఎన్నిసార్లు వాక్యం ద్వారా నీతో మాట్లాడుంటాడు దేవుడు. బ్రతికితే అంట, అంటే నువ్వు బ్రతికున్నప్పుడు దేవుని గుర్తించలేదు, చనిపోయే సమయంలో ఎవరు గుర్తుకొచ్చారంట? దేవుడు. హల్లెలూయా. మరి ఈ 30 సంవత్సరాలు దేవుడు ఏ అపాయం రాకుండా నేను కాపాడాడు కదా. ఈ 30 సంవత్సరంలో నేను అనారోగ్యం పాలైనప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడా? మరి దేవుడే వాగ్దానం ఇచ్చాడు, నీకు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. సోమవారం నుంచి మొదలుకొని ఆదివారం వరకు ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. మరి మనం మందిరానికి వెళ్ళాలా కాదా? హల్లెలూయా. మరి దేవునికి మందిరానికి వెళ్ళాలి కదా మనం. ఈరోజు ఈ వారం అంతా కష్టపడతారంట, ఆదివారం రోజు ఒక్కరోజే కదా మాకు సెలవు దొరికింది, ఏం చేస్తారంట? ఆ రోజు కూడా మందిరానికి. మరి దేవుడే వాగ్దానం ఇచ్చాడు. కీర్తనలో ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడువాడును
మరి ఈ వారమంతా కాపాడిన దేవునికి ఆయన వాగ్దానం ఆయన నెరవేర్చుకున్నాడు. మరి మన వాగ్దానం మనం నెరవేర్చుకోవాలన్నా కాదా? ఆ వాగ్దానము దేవుడేమో నీతోని కాపుదలతోటి వారమంతా నేను కాచి కాపాడిన దేవునికి ఆదివారం రోజు దేవుని అంట ఆ వాగ్దానం మనం నిలబెట్టుకోలేకపోతాం. మరి దేవునితో ఆదివారం కూడా నీవు మాట్లాడకపోతే నీతో దేవుడు ఎలా మాట్లాడతాడు? నీ శ్రమను ఎలా తొలగిస్తాడు? మరి వీరంతా దేవునితో మాట్లాడి ఉన్నారు, మనము మాట్లాడలేకపోతున్నాం. అందుకే మనం అక్కడే ఇంకా పడి ఉన్నాం. మాట్లాడిన వారందరూ దీవించబడతా ఉన్నారు, మనము కూడా అక్కడే. ఎవరైతే దీవించబడుతూ ఉన్నారో వారిని చూసి మనం ఈరోజు ఏడుస్తూ ఉన్నాం. ఏమని? వారు దీవించబడుతున్నారు. వారు ఎలా దీవించబడుతున్నారు? దేవునికి ఇచ్చే విషయంలో సమృద్ధిగా ఇస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థన సమయంలో దేవుడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాత్రి కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నారు. ఉదయకాలం సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఎక్కడ కూడిక జరిగితే అక్కడికి వెళ్ళి దేవునితో వారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వారిని దీవిస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం దేవునితో మాట్లాడట్లేదు కనుక వారి ధైర్యం క్రీస్తే ఉన్నది, అందుకే వారు దేవునితో మాట్లాడతారు. ఈరోజు నీ ధైర్యం ఏమై ఉన్నది? క్రీస్తై ఉన్నదా? లోకమైన? లోకం ఇచ్చినట్లు నేను ఇవ్వట్లేదయ్యా. లోకంలో నేను శ్రమ నేను ఇవ్వట్లేదు, అది నీవే కొని తెచ్చుకుంటున్నావు. లోతు తన భార్య దేవుడి ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఆమె ఏం చేసినట్టు? లోకాన్ని చూసిందా? దేవుని వైపు చూసిందా? ఆమె అక్కడ ఆగిపోయింది కదా. మరి లోతు ఎక్కడికి సాగిపోయాడు కదా. నేను లోకం ఇచ్చినట్లు ఈ లోకం నీకు శాశ్వతం కాదు, దీనికన్నా రెట్టింపిస్తే వెళ్ళిపోన్నాడు. ఈరోజు క్రైస్తవులు అనేకులు ఏం చేస్తారంట? లోకం వైపు చూస్తారు. అంటే దేవుడికి చెప్పి లోకం ఇచ్చినట్లు నేను ఇవ్వనయ్యా, నీకు అధికంగా నువ్వు కోల్పోయింది 10 వంతులే, నేను 20 వంతులు ఇస్తాను, వెళ్ళిపో. అయినను దేవుడు ఇస్తాడో ఏడో? దేవుడే చెప్పాడు, నేను లోకం ఇచ్చినట్లు నీకేమి నేను ఇచ్చేది నువ్వు ఊహించలేవు, ఆయన చేసే మేలులు ఊహించలేవని. కంటికి కనపడవు, చెవులకి ఇవి వినపడవు, హృదయానికి కూడా, నీ హృదయాన్ని అంతరంగంలో నీ హృదయానికి కూడా తెలియదంట ఆయన చేసే మేలు. అలాంటి మేలు నేను చేస్తాను, నువ్వు ముందుకు సాగు. ఏ ధైర్యంతో వెళ్ళాలంట? క్రీస్తునే ధైర్యంతో వెళ్ళాలి. ఆ ధైర్యము కోల్పోయే క్రీస్తునే ధైర్యాన్ని ఈరోజు మనం కోల్పోయి, ఆయన మనతో ఉన్నాడు, సృష్టించినవాడు ఆయనే, నా మేలు చేయవాడు ఆయనే, లోకం ఇచ్చినట్లు ఆయన ఏడంట. వారు ఇంకేమి సిద్ధపరిచినాడో మన కోసం. దానికోసం నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో నువ్వు బ్రతుకున్న దినములు ఎన్ని, నువ్వు వెళ్ళే ప్రతి మార్గం కూడా విశాలమే. హల్లెలూయా. ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలుని సింహాల నోర్లు మూపించావయ్యా. మరి 3 ప్రవక్తలు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నగానే వారి వెంటికి కూడా కాలేదంటే వారి ధైర్యం క్రీస్తై ఉన్నావు. ఎస్తేరు సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసినా కానీ కృంగిపోలేదాయన, హృదయాన్ని గాయపరచుకోలేదామె. మరి ఈరోజు నా జీవితంలో ఎందుకు ఈ హృదయం కృంగిపోతా ఉన్నది? నేను నీతో మాట్లాడట్లేదా? నా ప్రవర్తన సరిగా లేదా? నా ఆలోచనలు సరిగా లేవా? నేను నడవడి సరిగా లేదా? ఏ విషయంలో నేను నీతో మాట్లాడట్లేదు? నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. చూద్దాం ప్రకటన గ్రంథము 21:4. ప్రకటన 21:4. ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా. ఏం తుడిచివేస్తారంటే దేవునితో మాట్లాడితే, అంటే నీ కన్నీరు ఇంకా వస్తాయా రావా? హల్లెలూయా. ఎవరితో మాట్లాడితే? దేవునితో. నువ్వు ఎప్పుడైతే ముఖాముఖి అయ్యా నాతో మాట్లాడని ఉదయకాలం లేచి ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావు వానికి కన్నీళ్ళు ఉండనే. మరి కన్నీళ్ళు వస్తున్నాయంటే ఎవరితో మాట్లాడట్లేదు? మనము దేవునితో. నీవు దేవునితో మాట్లాడట్లేదు కనుకనే నీ కన్నీళ్ళు ఆగట్లేదు, అవి నీ ముఖంలో సంతోషము లేదు. క్రీస్తుతో మాట్లాడిన వారందరూ దీవించబడుతున్నారు, మనము దీవించబడట్లేదంటే క్రీస్తుతోటి మాట్లాడుతాం. నీ కన్నీటి బాష్ప బిందు తుడిచివేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం అంట? సృష్టించిన దేవుడి వల్ల మాత్రమే సాధ్యం.
ఏముండదంటమ్మా? దుఃఖం ఇంకా ఉండదు, వేదనైనను ఇక ఉండదు, పాతవన్నీ గతించిపోయి ఉన్నవి. హల్లెలూయా. ఈ స్వరం వినపడాలంటే ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలంట? ఈ స్వరం నీకు వినపడాలంటే ఎవరితో మాట్లాడాలి? దేవంతని. ఆ స్వరం వినపడే వరకు అయ్యా నీ స్వరం నాకు వినపడాలి. స్వరం వినపడిందా నీ బాష్ప బిందువు కన్నీరు తుడిచిపోయింది. బాధ లేదు, చింత లేదు, ఏది లేదు, అన్నీ నూతనం అయిపోతాయి అంట. మరి అవి నూతనం అవ్వట్లేదంటే నీకు స్వరమే వినపడట్లేదు, నీవు దేవునితోనే మాట్లాడలేదు. అప్పుడు ఇదిగో హల్లెలూయా. దేవుని స్వరం ఎలా వినపడుతుందంటే నీకు సమస్తము నూతనమాయెను. మరి అలాంటి స్వరము కోసం ఉదయకాలం ఎదురు చూడాలి. అయ్యా నా జీవితంలో నూతనం చేయబోతున్నావా? ఏ మేలు చేయబోతున్నావు ఈరోజు? ఏది తొలగించబోతున్నావు ఈరోజు? నా జీవితంలో ఏ మార్పు తేబోతున్నావు? నా బిడ్డల జీవితంలోనా, భర్త జీవితంలోనా, సంపద విషయంలోనా, ఆరోగ్య విషయంలో ఏమి నూతనం చేయబోతున్నావు? నాతో మాట్లాడయ్యా. నీ స్వరము నేను వినాలి ఈరోజు. స్వరము వినపడిన దాకా నేను విడిచిపెట్టాను. స్వరము వినపడిన దాకా విడిచిపెట్టాను. ఏదో కొద్ది నిమిషాలు పాస్టర్ ప్రార్థన చేయమన్నాడు కదా, ఉదయకాలం లేచి 4 మాటలు చేద్దాంలే అంటే సరిపోయేది కాదు. ఏదో 2 మెతుకు ఇంత మనం బంధువుల ఇంటికి వెళ్తాము, అంత అన్నం పెట్టగలని కడుపు నిండితే సరిపోతుందా? ఏమ్మా అంత అన్నం తినగలని సరిపోతుందా? నీ కడుపు నిండా. మరి నీ స్వరము దేవునికి వినపడి, ఆయన స్వరం నీకు వినపడేదాకా మనస్ఫూర్తిగా ఉదయకాలం ఏం చేయాలంటే దేవునితోనే మాట్లాడాలి. నీ కడుపు నిండట్లేదు, ఇంకా ప్రార్థన కావాలి నీకు. అంటే నీకు ఇంకా ఆకలికొని ఉన్నావు, నీకు ఆహారము సరిపోలేదు, నీకు స్వరం వినపడట్లేదంటే నీ ఆకలి తీర్చబడలేదు. ఆకలి తీర్చే వరకు దేవునితోనే నీవు మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆకలి తీర్చబడుతుందో నీ శ్రమ తొలగినట్టే, దేవుడు నీతోనే మాట్లాడినట్టే. ఆ శ్రమ వెళ్ళిపోయిందా నీ ప్రార్థన ద్వారా? దేవుడితో నీతో మాట్లాడినట్టే. ఆ మాట్లాడే మాట వరకు అంట సమస్తము నూతనమయ్యే వరకు దేవునితోనే నీవు మాట్లాడుతూనే ఉండాలి. ఎక్కడి నుంచి చూస్తున్నానంటే ఆయన సింహాసనమే నుంచి. ఆయన విడిచిపెట్టాడా నేను? కొంతమంది కొన్ని సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ దేవుడు నాతో మాట్లాడలేదు. దేవుడన్నా నేను విడిచిపెట్టువాడను కానీ లోకం ఇచ్చినట్లు నీకు నేను ఇవ్వను. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయవాడను నేనే. నీవు మాట్లాడితేనే. ఈరోజు మాట్లాడక, దేవునితో మాట్లాడక ఎన్నో కుటుంబాలు కృంగిపోతున్నాయి. దేవసేవకుడు ప్రతి వారం వాక్యం చెప్తూనే ఉన్నాడు, అయ్యా నీవు దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు. నీ జీవితంలో దేవుడు మేలు చేయవాడు ఆయనే. మనం ఎంత ప్రయాసపడినను అది వ్యర్థమే. క్రీస్తు సహాయం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేం. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా చేయలేం. మొదటిగా ఆయన ఆజ్ఞ కావాలి. ఏ పని పూనుకున్నను మొదటిగా దేవునికి అప్పచెప్పాలి. ఉదయకాలం లేచావా, నీ బిడ్డల విషయంలో దేవునికి అప్పచెప్పు, నీ ఉద్యోగ విషయంలో దేవునికి అప్పచెప్పు, నీ పరిచయ విషయంలో దేవునికి అప్పచెప్పు, నీ సంఘంలో శ్రమల విషయంలో దేవునికి అప్పచెప్పు. మొట్టమొదటిగా దేవునికి అప్పచెప్పి నువ్వు బయటికి వెళ్ళినట్లయితే ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడువాడు ఆయనే. హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. మరి దేవునికి అప్పచెప్పావు కాబట్టి ఆయన కొనుకడు. దేవునికి అప్పచెప్పకపోతే అంతే. కాబట్టి ఇది మొదలుకొని ఈ కూడిక ఏదైతే ఉదయకాలం శృతి కూడిక ఏదైతే ఏర్పాటు చేయబడినదో ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో దీవెనకరంగా ఇదే రకంగా వారు ఉదయకాలం లేచి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి వారి కుటుంబంలో దీవెనలు తెచ్చుకోవాలి కనుక ఈ కూడిక మనం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ ప్రార్థన ఈ సంఘంలో ఒక్కరోజే కాదు, ప్రతి కుటుంబంలో అలాగా జరగాలని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన చిన్న బాబాన్న గారికి అలాగే మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. మంచిది. దైవ సేవకులు కొన్ని అమూల్యమైన మాటలు మనకు తెలియచేశారు. మనమే కాదు, ఈ యొక్క స్తుతికుడుగా ప్రతి కుటుంబంలోనూ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడాలని చెప్పేసి మనకు ఎంతగానో తెలియచేశారు. అంతేకాదు, ఆయన కలిగి ఉంటే మనము ధైర్యంతోనూ ముందుకు వెళ్తామని చెప్పేసి విషయాలు అన్నీ కూడా మనకు చాలా చక్కగా తెలియచేశారు. ఆయన కలిగి ఉన్నట్లయితే మనకు ఏది కూడా కొదువు ఉండదు అని చెప్పేసి తెలియచేశారు. చాలా చక్కని వాక్యాన్ని అందించిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే మన మధ్యలో చిరుగురుపాడులో దేవుని పరిచర్య చేస్తున్న దాసన్న ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. చివరిగా నెహెమియా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో దేవా అయ్యా నీతో గడపటానికి ప్రభా నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా ధైర్యము నీవు దేవా. అయ్యా నిన్ను బట్టే మేము ధైర్యముగా ప్రభా ముందుకు సాగుతున్నాం దేవా. మీకు వందనాలు ప్రభా. మేము ఒట్టివి మట్టివి ప్రభా, ఎందుకు పనికిరాని వారినైనా మమ్మల్ని ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ కొరకు ధైర్యముగా సింహం వలె ఉండటానికి ప్రభా నీవిచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను సేవించే భాగ్యము, నిన్ను ప్రభా పూజించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు నాయన. నీ గొప్ప మహిమను ప్రభా, నీ గొప్ప కార్యములు ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా అయా మేము సవి చూసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు నాయన. విత్తబడిన వాక్యం మరో ఉదయాలు ముద్రించి ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ఇచ్చేదేవా మీకు వందనాలు ప్రభా. వాక్యం అందించిన నీ దాసును బలపరచు, స్థిరపరచు ప్రభా. నీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేదేవా. ఇంకా గొప్ప మర్మాలు చెప్పడానికి నీ కృప సహాయం చేయదేవా మీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ దాగుంటూరు గ్రామంలో ప్రభా అయా ఈ పల్లెలో కూడి ప్రభా నిన్ను స్తుతిస్తుండగా ప్రభా అయా మీకు వందనములు, స్తోత్రాలు నాయన. అయా ఈ పల్లెకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండటానికి ప్రభా నీ కృప సహాయం చేయదేవా మీకు వందనములు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరు ప్రభా నీ యందు ధైర్యము కలిగి ప్రభా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యం దయచేదేవా నీకు వందనాలు ప్రభా. ఎందుకంటే ప్రభా అయా ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు నీవు దేవా. రాకపోకలు ఎందుకు కాపాడే దేవుడు నీవు దేవా మీకు వందనములు, స్తోత్రములైనా. సమస్తమును కాపాడే దేవుడు నీవు కనుక నిన్ను నమ్మి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ప్రభా నడుచుకునే భాగ్యం దయచేయమని, అన్ని విషయాలు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో నీ పాదాల చెంత గడపడానికి మీరు చూపిన కృపకై వందనాలు. నిజమే తండ్రి, యెహోవా నిన్ను కాపాడునన్నట్లుగా తండ్రి ప్రతి ఉదయం మా బిడ్డలను, సంఘాన్ని, గ్రామాలని మీ చేతికి అప్పగించి ఒక రాయబారులుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ తండ్రి నాయన, అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప
గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఈ ఉదయకాలం నాయన ప్రియ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మీరు దీవించండి ప్రభా. స్తోత్రం నాయన. వారి పనుల్లో ప్రయాణాల్లో తండ్రి, వారి నాయన వారి యొక్క పాడి పశువులను ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా, వారు ఎక్కడికైతే ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి, ప్రతి ఉదయం వారి యొక్క ప్రయాణాలని మీ చేతికి అప్పగించేవారిగా మార్చు. వారి బిడ్డల్ని మీ చేతికి అప్పగించేవారుగా మార్చు. వారి కుటుంబాలను మీ చేతికి అప్పగించేవారుగా మార్చు తండ్రి నాయన. అయ్యా, మేము ఫలించి అభివృద్ధి పొందినట్లు తండ్రి ఈ ప్రియ గ్రామాన్ని, సంఘాన్ని, నీ దాసుడు కుటుంబాన్ని మీ ఉదయకాల సమయంలో మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి కాపుదల దయచేయండి. మధ్యాహ్న కాలం జరుగుతున్న స్త్రీల సమాజాన్ని, సేవకుల మీటింగ్ని, అయ్యా సాయంకాలం జరగబోతున్న కూడికను ప్రభా సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఎక్కడ కూడా తండ్రి గందరగోళం సృష్టించకుండా ప్రతి దుష్టుడు కార్యాలు దూరపరచండి ప్రభా. ఈ ప్రాంగణమంతా నీ మహిమ, నీ సన్నిధి, పరిశుద్ధాత్మ సంచారం ఈ స్థలములో ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోమని కొద్ది ప్రార్థన యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ సహవాసం ప్రియ గ్రామానికి, కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, సేవకులు కుటుంబాలకు సదా తోడై ఉండి బలపరిచి క్షేమమిచ్చి సమృద్ధినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. మంచిది. ఇంతవరకు కూడా మనం స్తుతి కూడిక ముగించుకున్నాం. ఈ సమయంలో 11 గంటలకు ఈ మందిర ఆవరణంలో స్త్రీల కూడిక ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా, సంఘస్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకుని 11 గంటలకు అందరూ మందిరంలో చేరినట్లయితే స్త్రీల కూడిక ఉంటుంది కనుక మన ప్రియులు డేవిడ్ పాలయ్య గారు యొక్క సత్యమణి గారు, ప్రశాంతి అమ్మ గారు వాక్యోపదేశం చేస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. అదేవిధంగా దైవ సేవకుల సదస్సు కూడా జరుగుతుంది కనుక దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత రీతిలో దైవ సేవకులను వాడుకునేలాగున మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు సంఘక్షేమ అభివృద్ధి కూడికలో 2వ రోజు యొక్క కూడిక కూడా దేవుడు అద్భుతంగా జరిగించాలని చెప్పేసి ప్రార్థన చేయండి. అందరూ కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రేమపూర్వక తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.